ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన సంవత్సరం అంతా మనలను కాపాడి ఈ నూతన సంవత్సరంలో మనలను ప్రవేశింపజేశాడు. చాలా ఎదురు చూచాం 2025 సంవత్సరం కొరకు. ఆశగా ఎదురు చూచి కనిపెట్టిన సమయానికి మనం వచ్చాం. సాధారణంగా నూతన సంవత్సరం అనేసరికి నూతన మనసు, నూతన వస్త్రం, నూతన నోరు, నూతన పలుకు, ఈ రీతిగా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. నేను కూడా ఈ నూతన సంవత్సరం కొరకు ఇంచుమించు నూతనత్వం కూర్చో ఒక 20 ప్రసంగాలు సిద్ధపడ్డాను. చాలామంది అడుగుతూ ఉంటారు, అయ్యగారు మాకు ఒక ప్రసంగం అవుట్లైన్ పంపించండి, పలానా సందర్భంలో వాక్యం చెప్పడానికి అని అడుగుతూ ఉంటారు. గత దశాబ్ద కాలంగా తెలుగు భాష మాట్లాడి అనేక మంది చోట్ల వాడబడుతున్న సేవకులు అనేక మంది అడుగుతూ ఉంటారు. కానీ నేను అయ్యగారిని అడిగినప్పుడు అయ్యగారు ఈ పత్రిక పాఠ్యభాగం, సువార్త పాఠ్యభాగం 2 పంపించారు, అదే టెక్స్ట్ అండ్ అని చెప్పారు. 2 నెలలుగా నేను ప్రార్థన చేస్తూ, దేవా ఈ నూతన సంవత్సరం ఒక క్రొత్త వర్తమానం మాకు దయచేయండి నాయనా, నూతనమైన రీతిలో నాతోనూ నీ బిడ్డలతోనూ మాట్లాడండి అని నేను ప్రార్థన చేస్తూ కనిపెట్టినప్పుడు గత రాత్రి 8 గంటల వేళ దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం ఇది. ఈ 2 నెలలు నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను, ప్రతి క్షణం ప్రార్థన చేస్తూనే ఉన్నాను, ఎదురు చూస్తూ ఉన్నాను. టెక్స్ట్ చాలా క్షుణ్ణంగా 2 వాక్య భాగాలు పఠనం చేస్తూ ఉన్నాను, ప్రభువుని అడుగుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధారణంగా క్రొత్త సంవత్సరంలో కూర్చి ఆలోచన చేసినప్పుడు నేను విశ్వాసమే విజయం అనే ఒక మాసపత్రిక ఒక 20 సంవత్సరాలు నడిపించాను. అప్పుడు ఒక సంపాదకీయంలో ఇలా రాశాను నేను, జరుగుతున్న కాలం తరుగుతున్న ఆయుష్ను ఎవరూ ఆపలేడని. జరుగుతున్న కాలం తరుగుతున్న ఆయుష్ ఎవరు ఆపలేడు. అంతే కదా, మనం అనుకుంటూ ఉన్నాం కాలం చాలా వేగంగా జరిగిపోతుంది, 2024 సంవత్సరం చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఉన్నాం. అది మన అభిప్రాయం మాత్రమే. మన దైనందిన జీవితంలో కాలంతో పోటీపడి పరిగెట్టడం వల్ల అన్నీ వేగంగా జరిగిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. అన్నీ అందుబాటులోకి వచ్చాయి, ప్రతిదీ చేతిలోనే ఉంది. కాబట్టి మనం కాలంతో పోటీపడి పరిగెడుతూ ఉన్నాం. నిజానికి సమయం ఏమీ వేగంగా జరగట్లేదు. దేవుడు నిర్ణయించిన పరిధిలోనే భూమి పరిభ్రమిస్తుంది. కాబట్టి సమయం జరగటంలో, కాలం జరగటంలో మార్పు ఏమీ లేదు. మన ప్రయాణంలో మార్పు వచ్చింది, మన పరుగులో మార్పు వచ్చింది. కాలంతో మరలా చెప్తా ఉన్నాను, పోటీపడి మనం పరిగెడుతూ ఉన్నాం. సాధారణంగా వయస్సును గూర్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క సంవత్సరం జరిగే కొద్దీ అంటూ ఉంటారు, మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం అంటూ ఉంటారు. శారీర రీత్యా మనం పెద్దవాళ్ళం అయిపోతూ ఉన్నా, ఆయుష్ రీత్యా మనం చిన్నవారం అయిపోతూ ఉన్నాం. ఒక్కొక్క సంవత్సరం మన ఆయుష్ కాలంలో తరిగిపోతూ ఉంటుండగా మన ఆయుష్ ఏమైపోతుంది? చిన్నదైపోతుంది. అంటే మనం శారీరకంగా వయస్సు రీత్యా పెద్దవారం అవుతూ ఉన్నా, మరణానికి సమీపం అయిపోతూ, ఆయుష్ రీత్యా తరిగిపోతూ, చిన్నవారం అయిపోతూ మనం నిజానికి చాలా మన ముగింపు సమయమునకు ఆసన్నమైపోతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి సంవత్సరం ఇలాంటి సందర్భంలో సంవత్సరము కొరకైన తీర్మానములు మనము చేసుకుంటూ
దేవుని మీద ఆధారపడి దైవ చిత్తానుసారమైన జీవితమును జీవించుట కొరకు ఆయత్తపడుచు మనలను మనం సిద్ధపరచుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది వ్యక్తులను గూర్చి చాలా స్పష్టంగా దేవుడు వ్రాయించాడు. ఎందుకు వ్రాయించాడు అంటే, ఈ పరిశుద్ధ గ్రంథం ఒక మాన్యుల్ లాంటిది. మనుష్యునికి, మానవుడు ఎలా జీవించాలి, ఎలా తన నడవడికను ఉంచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలనే విషయాలన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చాలామంది వ్యక్తుల జీవితాల్లో నుండి మనతో మాట్లాడుతూ ఉంటుంది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగం 21 నుండి 32 వరకు ఉన్న వాక్య భాగంలో మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తి ప్రాముఖ్యంగా కనపడతాడు. ఆయన పేరు సుమయోను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువును గూర్చి అక్కడ వ్రాస్తూ 8వ దినమందు సున్నతి చేయబడవలసిన సమయం వచ్చినప్పుడు ఆయనను దేవాలయమునకు తీసుకొని వెళ్ళి ధర్మశాస్త్రం ప్రకారం వారు దేవునికి అర్పించవలసిన బలులను అర్పించడానికి తీసుకొని వెళ్ళారు అన్న మాట మనం చదువుకోవటం జరిగింది. ప్రియులారా, చరిత్రకారులు క్రిస్మస్ను గూర్చి అధ్యయనం చేసి మొదటి శతాబ్దంలోనే ఓరల్ ట్రెడిషన్ బట్టి, కొన్ని మ్యాన్యుస్క్రిప్ట్స్ని బట్టి చాలా స్టడీ చేసి వారు డిసెంబరు 25వ తారీఖుగా నిర్ణయించారు. ఈ మధ్య ఇది చాలా వివాదం అయ్యింది. యేసుక్రీస్తు డిసెంబర్ 25వ తారీఖునే పుట్టాడు అంటానికి ఏమైనా రుజువు ఉందా అని కొందరు అంటుంటే, అసలు యేసుక్రీస్తు పుట్టాడు అంటానికి ఏమైనా రుజువు ఉందా, ఆయన పుట్టలేదు, చరిత్ర పురుషుడు కాదు అని ముదుగండ లాంటి వారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు చరిత్ర పురుషుడని చరిత్ర చెబుతుంది. మొదటి శతాబ్దంలో ఉన్న చరిత్రకారులు చాలా స్టడీ చేసిన తర్వాత వారు డిసెంబరు 25వ తారీఖును ఆయన పుట్టినరోజుగా నిర్ణయించారు. 25 నుండి 8 రోజులు జరిగితే ఈరోజు వచ్చే జనవరి 1వ తారీఖు, ఆ దినమందు ప్రభువైన యేసుక్రీస్తు వారిని 8 దినముల బాలుడుగా దేవాలయమునకు మొదటిసారిగా తీసుకొని వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం. చరిత్రలో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, ఘట్టము కూడాను. ఆయనకు సంబంధించి ధర్మశాస్త్రం ప్రకారము అర్పించవలసిన బలులను అర్పించుటకు ఆయనను తీసుకొని వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినము నుండే ఈ క్యాలెండర్ మనకు ప్రారంభమైందని చరిత్ర చెబుతూ ఉంది. అందుకే ఆ రోజు 1వ తారీఖు, డిసెంబర్ 25 నుండి 8 రోజులు మనం గడిపితే జనవరి 1 వస్తుంది. తద్వారా ఈ 1వ తారీఖునకు ప్రాధాన్యత ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ మనం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సుమయోను అని ఒక ఆయన ఉన్నాడు, వృద్ధుడు. ఆయనను గూర్చి వ్రాయబడిన మాటలలో కొన్ని విషయాలు ఈరోజు నేను మీ ముందుంచి ఆయన జీవితంలో నుండి ఈ నూతన సంవత్సరంలో మనము నేర్చుకోవలసిన విషయాలు నేను మీకు తెలియచేయడానికి ఆశపడి ఎదురు చూస్తూ ఉన్నాను. నేను సుమియోన్ అన్న మాటని ఇంగ్లీష్లో సైమన్ అని అన్నారు. అంటే తెలుగులో మరొక చోట సీమోను అని కూడా వ్రాయబడింది పేతురు విషయంలో. సైమన్ అనే మాటకు అర్థం ఏంటంటే వినువాడు అని అర్థం, లేదా మాటకు లోబడువాడు అని అర్థం. సుమియోను దేవునికి లోబడువాడుగా, వినువాడుగా, ఆయన కొరకు ఎదురు చూచువాడుగా, సార్థక నామధేయుడిగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యంలో మనం చూస్తే 25వ వచనంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనంలో ఇలాగ వ్రాయబడింది: యెరూషలేమునందు
సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. 26వ వచనం. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. 25, 26 విషయంలో ఆ వచనాల్లో సుమయోను గూర్చి, అతని క్యారెక్టర్ గూర్చి, అతను ఎవరు, ఎలాంటి వాడు, అతని యొక్క ప్రత్యేకతలు ఏమిటి, అతనిలో కనబడే లక్షణాలు ఏమిటి, చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు డాక్టర్ లూకా గారి ద్వారా వ్రాయించి పెట్టాడు. చాలా స్పష్టంగా వ్రాసాడు. ఇతని లక్షణాలను గనక మనము జాగ్రత్తగా ఆలోచన చేసి ఈ నూతన సంవత్సరంలో మన జీవితానికి అన్వయించుకొని, ఆపాదించుకొని, అంగీకరించి వీటిని గనక మనం అనుసరించినట్లయితే ప్రియులారా, మనము తప్పకుండా ఈ సంవత్సరంలో ఆశీర్వదించబడతామని చెప్పడంలో ఏ విధమైన అనుమానం లేదు. ఎందుకు దేవుని మందిరానికి మనము వస్తామంటే, ఆయన స్వరమును విని మన జీవితమును ఆయన వాక్యపు వెలుగులో సరిపోల్చుకుని సరిచేసుకుంటూ సక్రమమైన మార్గములో నడుచుట కొరకు మనల్ని మనం ఆయత్తపరుచుకుంటానికి వస్తాం మనం. గనుకనే ఈరోజు సుమయోను జీవితంలో ఉన్న కొన్ని 6-7 ప్రాముఖ్యమైన లక్షణాలు మీ ముందుంచి నేను కూర్చోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా సుమయోను గురించి వ్రాయబడిన మాట, అతడు నీతిమంతుడు అని వ్రాయబడింది. ఎవరండి అతను? అతడు నీతిమంతుడు. ప్రియమైన దేవుని బిడలారా, పాత నిబంధన గ్రంథంలో ఒకడు నీతిమంతుడుగా తీర్చబడటానికి ధర్మశాస్త్రంలో దేవుడు నియమించిన క్రమము చొప్పున అతడు దేవుని ఏర్పాటు ప్రకారం బలినర్పించుట ద్వారా, రక్తమును చిందించుట ద్వారా నీతిమంతుడుగా తీర్చబడే పద్ధతి పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు నీతిమంతుడు. నీతి అనున్నది ఒక వ్యక్తి జీవితం హృదయమునకు సంబంధించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు దేవుని దృష్టిలో దేవుడు మానవుని సృష్టించినప్పుడు అంతయు మంచిది అని చూచాడు. ఆదికాండంలో మనం చూస్తాము. అంటే మానవుని మంచిగానే దేవుడు చేశాడు. కానీ మానవుడు ఆజ్ఞను అతిక్రమించిన వాడై దేవుని మాటను తోసిరాజని అతడు పాపిగా మారాడు. మనకు తెలుసు, ఆదాము యొక్క పాపము మానవుల మీద ఏలుబడి చేస్తూ ఉంది. కాబట్టి దేవుని నియమం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో వ్రాయబడింది, రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ లేదు అనున్నది దేవుని నియమం. గనుక దేవుడు ఒక నియమమును మానవుల కొరకు ఏర్పాటు చేశాడు. అదేంటంటే, రక్తము చిందించుట ద్వారా ఒకడు తన పాపమును కడుగుకొను పద్ధతిని, నియమమును ఏర్పరిచాడు. కాబట్టి నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా తీర్చబడుట కొరకు సుమయోను కాలములో, పాత నిబంధన కాలంలో వారు రక్తము చిందించి నీతిమంతులుగా తీర్చబడే వారు. మనకైతే క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనకైతే ఒక్కసారే ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో మేకులకు దిగగొట్టబడి, కొట్టబడి, ముండ్ల కిరీటము పెట్టబడి, తన పరిశుద్ధమైన రక్తము చిందించి ఆయన చేసిన బల్యార్పణము వలన నిన్ను నన్ను ఆయన ఏం చేశాడండి? నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధులుగా మార్చాడు. సుమయోను నీతిమంతుడు. ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడగబడుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఉండకపోతే, చాలామంది అనుకుంటారు
నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, పురాతన క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. నేను ఘనత వహించిన ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చ్ మెంబర్. నేను మారు మనసు పొందాలని చెప్తున్నాడు నా దగ్గరకు వచ్చి ఈయన అని అనుకుంటూ ఉంటారు. క్రైస్తవ కుటుంబంలో పుట్టుట అనునది ఒకనిని నీతిమంతుడిగా మార్చదు. ప్రభువైన యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా మాత్రమే, ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడుగుబడుట ద్వారా మాత్రమే మనము నీతిమంతులముగా తీర్చబడతాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం కదా. 24వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. ఏమని ఉంటుందంటే, విశ్వాసము వలన మనము నీతిమంతులముగా తీర్చబడతామని. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము వలన మనము నీతిమంతులముగా తీర్చబడతాం. ఈ నూతన సంవత్సరంలో సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీవు యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు నీ పాపములు నా పాపముల కొరకు ఆయన సిలువలో మరణించి పరిశుద్ధమైన రక్తము చిందించి ఆయన సమాధి చేయబడి, మన విశ్వాస ప్రమాణంలో చెప్తాం కదా, మరణమును జయించి 3వ దినమున తిరిగి లేచాడని మనము విశ్వసించకపోయినట్లయితే మనకు రక్షణ లేదు, అంటే నీతిమంతులముగా మనము తీర్చబడము. సహోదరుడా, సహోదరి, సిమియోను వలె మనము నీతిమంతులముగా తీర్చబడాలి. నీతిగా మార్చబడటం అనేది హృదయమునకు, ఒకని జీవితమునకు సంబంధించింది. రెండవదిగా మనం చూస్తే సిమియోను గూర్చి వ్రాయబడిన మాట, అతడు భక్తిపరుడు అని వ్రాయబడింది. నేనంటాను, మొదటిది నీతిమంతుడు, 2 నిబద్ధత కలిగిన వాడు. ఎలాంటి వాడండి? నిబద్ధత కలిగిన వాడు. జీవితంలో ఒక పద్ధతిని, ఒక క్రమమును, యథార్థమైన ప్రవర్తనను కలిగిన వాడు. నీతికి తగ్గట్టుగా నీతిని వలన భక్తిని సంపాదించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడు. పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తే భయభక్తులన్న మాట ఎక్కడా ఒంటరిగా కనపడదు. 1-2 చోట్ల తప్ప పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఏమని కనపడుతుందండి? దేవుని యందు భయభక్తులని కనపడుతుంది. వట్టి భక్తే కనపడదు, భయభక్తులతో కలిగి ఉండటం. ఇక్కడ భక్తి కలిగిన వాడు అంటే ఒక దేవునిని గౌరవించి దైవ చిత్తానుసారమైన ప్రవర్తన కలిగిన వాడు. అంటే తన భక్తిని తన క్రియలలో చూపించువాడు, తన మాటలలో వినిపించువాడు, తన ప్రవర్తనలో అగుపరచువాడన్నమాట. అతడు భక్తిపరుడు అని అతనిని చూచి అతని మాటలు విని మనం తెలుసుకోగలుగుతాం. బోర్డు పెట్టుకోక్కర్లేదు కదండి. నేను భక్తిపరుడును అని ఎవరైనా ఒక బోర్డు పెట్టుకోవాలా? నో నీడ్. బోర్డు పెట్టని అవసరం లేదు. ఎవరైనా మనలను చూచినప్పుడు, మన మాటలు వినినప్పుడు, మన ప్రవర్తనను చూచినప్పుడు వారు ఒకటి స్పష్టంగా అర్థం చేసుకోగలగాలి. అది ఏమిటంటే మనము భక్తిపరులమని. అంతటి నిబద్ధత మన జీవితంలో ఉండాలి. నీతిమంతులముగా తీర్చబడిన తర్వాత నిబద్ధత కలిగిన స్థితికి 2వ మెట్టుకు మనం ఎక్కాలన్నమాట. పద్ధతి కలిగిన జీవితం, మాటలో పద్ధతి, నడవడికలో పద్ధతి, ఒక క్రమము కలిగిన జీవితం మనము జీవించాలి. ఒకవేళ 2024 సంవత్సరంలో ఆయా సందర్భాల్లో నీవు క్రమమును తప్పి సరిగ్గా మాట్లాడకుండా, సరిగ్గా ప్రవర్తించకుండా, అక్రమముగా, దౌర్జన్యముగా, దుష్టత్వములో ప్రవర్తించుచు నిన్ను చూచేవారు నిన్ను వేలెత్తి చూపించేవారుగా, నీ మాటలు వినేవారు అయ్యో ఏమిటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు అనుకునేలాగా భక్తి లేని జీవితమును నువ్వు ప్రస్ఫుటంగా నీవు చూపించుచు వచ్చి ఉన్నట్లయితే ఈ 2025వ సంవత్సరంలో
ఈ మొదటి దినమందు, ఈ ప్రారంభములో ఈ దినమందు మనము ఒక నిబద్ధతను అలవర్చుకుందాం. ఒక క్రమమును మన జీవితమునకు తెచ్చుకుందాం. ఒక పద్ధతిలోనికి మన జీవితాన్ని మార్చుకుందాం. భక్తిని కనపరచువారుగా, భక్తిని చేయటం మాత్రమే కాదు, భక్తిని ఏం చేయాలి? ఆగపరచాలి, కనపరచాలి, ఇతరులకు చూపించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకమంతా మనల్ని చూస్తూ ఉంటారు. నేను పని చేసే సేవ అంతా కూడా హైందవుల మధ్య పనిచేస్తూ ఉన్నాను. మాది ఇండిపెండెంట్ చర్చ్ కదా, మాది రివైవల్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ మాది. మేము ఇండిపెండెంట్ చర్చ్. 37 సంవత్సరాలుగా ఒక సంఘానికి కాపరిగా ఉన్నాను. నేనున్న ప్రాంతం అంతట్లో ఉన్న దేవుని ఎరగని ప్రజలే. వారు అంటారు, దేవుని మందిరానికి వచ్చి ప్రభువు నమ్ముకున్న వారిని చూచి వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళు దేవుడి బిడ్డలు, దేవుడు నమ్ముకున్నారు అంటారు. ఒకవేళ ఎప్పుడైనా వారు వీధిలో కానీ ఇంటి దగ్గర కానీ మాట్లాడకూడని మాటలు మాట్లాడినా, ఒకవేళ ఏదైనా చెడ్డ క్రియ చేయటం అన్యులైన వారు ఈ క్రైస్తవ సంఘానికి వచ్చేవారిని చూసినప్పుడు వారు ఏమంటారు తెలుసండి? దేవుణ్ణి నమ్ముకున్నావు నువ్వు, దేవుణ్ణి నమ్ముకుని ఏంటి మాట, దేవుణ్ణి నమ్ముకుని ఏంటి ప్రవర్తన, దేవుణ్ణి నమ్ముకుని ఏంటయ్యా ఇలా ఉన్నావు నీ జీవితం, దేవుణ్ణి నమ్ముకున్నావా అని వాళ్ళే అడుగుతారు. అంటే లోకం, సహోదరుడా సహోదరి, ఈ 2025వ సంవత్సరంలో నీతిమంతులుగా మనము ఇంతకుముందే తీర్చబడితే మంచిది. తీర్చబడి ఉండకపోతే తీర్చబడిన వారమై, రెండవదిగా నిబద్ధత కలిగిన వారంగా మనము దేవుని కొరకు మనము జీవించవలసిన వారంగా ఉన్నాం. ప్రవర్తన సౌశీల్యతను అలవర్చుకొనవలసిన వారంగా ఉన్నాం. లోకం, మరలా చెప్తా ఉన్నాను, నిన్ను చూస్తూ ఉంటుంది. లోకం నిన్ను గమనిస్తూ ఉంటుంది. నీ ఇంటి వద్ద ఉన్నప్పుడు, నీవు బడిలో ఉన్నప్పుడు, నీవు గుడిలో ఉన్నప్పుడు కూడా, అంత మాత్రం కాదు, నువ్వు పని చేయ చోట, నువ్వు ప్రయాణము చేసే సందర్భంలో లోకమంతా ఏం చేస్తూ ఉంటుందండి? నిన్ను గమనిస్తూ ఉంటుంది. కాబట్టి నీ ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. ఒక ఉదాహరణ చెప్తాను నేను. చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన. ఒక ఆయన గుంటూరు నుండి ఏలూరు వెళుతూ ఉన్నాడు. తెల్లని షర్టు, తెల్లని ప్యాంటు వేసుకొని బస్సులో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాడు. ఆ బస్సులో గుంటూరు ఆ ప్రాంతంలో ఈ కిళ్ళి ఎక్కువగా నవ్వులే ఆడవాళ్ళు మగవాళ్ళు చాలామంది ఉంటారు. చాలా బస్సులో నుంచి ఒక ఆమె చాలా నవ్వులుతూ వాసన కొట్టుకుంటూ ఉమ్మి మూస్తానే ఉంది. ప్రజలందరూ అసహించుకుంటూ ఉన్నారు ఆమెను. పాత బస్ స్టాండ్ విజయవాడలో ఉన్నప్పుడు చాలా ఇరుకుగా ఉండేది. బస్సులో ఒక చోట ఆగుతూ ఉండి అంత లెక్కలోనే ట్యాప్లు అవి ఉంటా ఉండేవి. ఇతను గుంటూరు నుంచి వస్తున్నాడు కాబట్టి ఈ తెల్ల బట్టలు వేసుకున్న ఆయన ఏం చేశాడంటే, అక్కడ ఆగారు, టీ తాగొచ్చు, ముఖం కడుక్కోవచ్చు అని చెప్పినప్పుడు ఆయన దిగి వెళ్ళి అక్కడ ఆ ట్యాప్ దగ్గర కొంచెం ముఖం కడుక్కొని ఫ్రెష్ అప్ అయి వచ్చి తన సీటు బయట ఆ బస్సు ప్రక్కనే నిలబడి ఉన్నాడు. ఈలోగా లోపల ఉన్న ఆమె, ఈ కిళ్ళి నవ్వులుతున్న ఆమె నమిలి ఉమ్మి వస్తుంది. ఉమ్మి వచ్చేసరికి ఆయనకి ఎక్కడ పడింది? ఇక్కడ పడి పైనుంచి క్రిందకు అలా జారిపోతూ ఉంది. గబగబా ఈయన పైకి చూశాడు. చూసిన తర్వాత ఏమీ మాట్లాడకుండా ట్యాప్ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా కడుక్కొని చేతురుమాలు తీసుకుని కడుక్కుని శుభ్రంగా కడుక్కుని వస్తున్నాడు. ఆ బస్సులో ఉన్నవాళ్ళు, క్రింద ఉన్నవాళ్ళు అయిపోయింది ఈ పని, మనం తిట్టలేకపోయాం, ఈయన వస్తాడు పేల్చేస్తాడు ఈమెని అని అనుకుని దే వర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ విత్ ఎ గ్రేట్ ఎక్స్పెక్టేషన్. ఈలోగా బస్సు స్టార్ట్ అయ్యే సమయం వచ్చింది. ఒక్కొక్కళ్ళు ఎక్కేస్తూ ఉన్నారు. ఎక్కేసారు. ఈయన కడుక్కుంటూ ఉన్నాడు కదా, ఈయన కడుక్కుని వచ్చేసరికి ఆల్మోస్ట్ అందరూ ఎక్కేశారు. ఈయన లోపలికి ఎక్కుతూ ఉంటే బస్ అంతా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే దేవర్ ఇన్ ఏ గ్రేట్ ఎక్స్పెక్టేషన్ దట్ హీ వుడ్ ఫైర్ కదా, గట్టిగా అరుస్తాడు అని ఎక్స్పెక్ట్ చేస్తా కనిపెడతా ఉన్నారు. ఈ తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకుని ఉమ్మి వేయబడిన వ్యక్తి మెల్లగా ఎక్కుతూ వచ్చాడు. వస్తూ ఉంటే ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కొక్క సీటు దాటుకుంటూ వస్తే
ఎలా మొదలు పెడతాడా, ఎంత అరుస్తాడా, ఏ పిచ్చిలో కేకలు వేస్తాడా అనేది ఎవరో ఎక్స్పెక్టింగ్. ఆయన మెల్లగా ఒక్కొక్క సీటు దాటుకుంటూ వచ్చాడు. ఈమె ఉన్న సీటుకు వచ్చేసరికి నరాలు తెగిపోయేటంత ఉత్కంఠంగా అంకలా బిగిసిపోయి చూస్తూ ఉన్నారు. ఆయన అలా చూచి చిరునవ్వు నవ్వుకుంటూ ఆమె సీటును దాటివేసి వెనకాల సీటులోకి వెళ్ళి కూర్చుంటున్నాడు. ఆమెను ఏమీ అనలేదు. ఇక ఆ ఏమంటారు ఉత్కంఠను భరించలేక అందులో ఒక ఆయన నిలబడి నిశ్శబ్దంలో నుండి ఇలా అన్నాడు, ఏమండి మీరు క్రైస్తవులా అన్నాడు. ఏమన్నాడండి? ఏమండి మీరు క్రైస్తవులా? ఈయన చెప్పాడా నేను క్రైస్తవుడని? చెప్పండి. బోర్డు పెట్టుకున్నాడా నేను క్రైస్తవుడని? తన ప్రవర్తన ద్వారా, తన నిబద్ధత ద్వారా, తన భక్తి కలిగిన జీవితాన్ని ఇతరులకు ప్రస్ఫుటంగా ఏం చేశాడు? చూపించాడు. సహోదరుడా, సహోదరి, నీతిమంతుడుగా తీర్చబడ్డావు, మంచిదే. నీ ప్రవర్తన సౌశల్యతను, నీ నిబద్ధతను, నీ భక్తిని, నీ ప్రవర్తనలో లోకమునకు ఇతరులకు చూపిస్తున్నావా? అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం 4వ అధ్యాయంలో మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. లెట్ పీపుల్ నో యువర్ పేషెన్స్. నీ సహనం ప్రజలు తెలుసుకోవాలి. సహోదరుడా, సహోదరి, సిమియోను నీతిమంతుడు, రెండవది నిబద్ధత కలిగిన వాడు. ఆ తర్వాత మనం చూస్తే 25వ వచనంలోనే ఒక మాట ఉంది, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. మూడవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ఆదరణ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు కనిపెట్టువాడు, ఆయన రాకడ కొరకు, మెస్సియా కొరకు కనిపెట్టువాడు. నేను అంటాను, మూడవది, మొదటిది నీతిమంతుడు, 2 నిబద్ధత కలిగిన వాడు, 3వది నిరీక్షించువాడు. మీకు గుర్తుండాలని నీ దాంతో వచ్చే మాట చెప్తా ఉన్నాను, నిరీక్షించువాడు. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ది మెస్సాయా. ఆ యొక్క ఇశ్రాయేలు విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో మెస్సియా కొరకు ఎదురు చూడటం గొప్ప విషయం. ఈయన ఎదురు చూస్తూ ఉన్నాడు. చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు, విమోచకుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అలా ఎదురు చూసిన వారిలోనే మరియ కూడా ఒకటి. ఆమె గర్భమును దేవుడు పండించి ఆమె ద్వారా ఈ లోకంలోనికి వచ్చాడు. ఎదురు చూస్తూ ఉన్నాడు, నిరీక్షిస్తూ ఉన్నాడు. మరి నీవు నేను దేనికోసం నిరీక్షించాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ కొరకు నిరీక్షించాలి. సహోదరుడా, సహోదరి, సిమియోను ఆయన మొదటి రాకడ కొరకు నిరీక్షిస్తే, నీవు నేను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ కొరకు నిరీక్షించాలి. యు అండ్ ఐ షుడ్ వెయిట్ ఫర్ హిస్ కమింగ్. నిరీక్షిస్తున్నామా? లోకములో కలుగుతున్న మార్పులు మనం చూస్తూ ఉంటే, మానవునికి పెరుగుతున్న జ్ఞానం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ప్రభువు రాకడ అతి సమీపంగా ఉందని మనకు అర్థమవుతూ ఉంది. కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తా ఉన్నాయి. రాకడలో అనేకమైన తెగుళ్ళు ఉంటాయని కూడా బైబిల్లో చెప్పబడింది. ఇవన్నీ మార్పులు చూస్తూ ఉంటే, లోకము పోకడ చూస్తూ ఉంటే, ప్రపంచములో జరుగుతున్న విడ్డూరాలు, వింతలు, కొట్లాటలు, గొడవలు, యుద్ధములు, భూకంపములు చూస్తూ ఉంటే ప్రభువు రాకడ అతి సమీపంగా ఉందని మనకు అర్థమవుతుంది. సహోదరుడా, ఈ 2025వ సంవత్సరంలో గనక ప్రభు వస్తే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ వస్తే నువ్వెక్కడుంటావు? ఎత్తబడతావా లేకపోతే మొత్తబడతావా? విడిచిపెట్టబడతావా? ఆలోచన చేద్దాం. ప్రభువు రాకడ కొరకు మనము నిరీక్షించు వారముగా ఉండాలని దైవజనుడిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. నీతిమంతుడు, నిబద్ధత కలిగిన వాడు, నిరీక్షించువాడు. ఆ తర్వాత మనం చూస్తే 25వ వచనంలోనే ఒక మాట ఉంది, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఇంకా చూస్తే ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చినని 26లో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. 4వది నింపబడినవాడు. 1 నీతిమంతుడు, 2 నిబద్ధత కలిగిన వాడు, 3
నిరీక్షించువాడు. 4 నింపబడినవాడు. దేనితో నింపబడ్డాడండి? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. హీ వాజ్ ఫిల్డ్ విత్ ది హోలీ గోస్ట్. ఒకడు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు అతడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాడు. పరిశుద్ధాత్మ ప్రేరణలో అతని జీవితం ఉంటుంది. నీవు నేను కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడే అనుభవం మనం పొందుకోవాలి. సాధారణంగా చాలామంది అనుకుంటారు పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే అది పెంతుకోస్తు వారికి సంబంధించిందని అనుకుంటారు. పెంతుకోస్తుకు సంబంధించింది కాదు, అది బైబిలుకు సంబంధించింది. దేవుని ఆత్మ చేత నింపబడాలి. హృదయం పాపముతో నింపబడి ఉన్నప్పుడు, హృదయంలో నుండి పాపాన్ని ఆయన తొలగించిన తర్వాత ఆ హృదయం ఖాళీగా ఉంటే మనం విడిచి వెళ్ళిన అపవిత్రాత్మ ఏం చేస్తాడంట? తాను వెళ్ళి మరి చెడ్డ చేయాలని తీసుకొస్తాడంట. కాబట్టి ఏం చేయాలి? మన హృదయమును ఆయన ఆత్మకు ఏం చేయాలి? ఆలయంగా చేసుకోవాలి. మీ దేహము దేవుని ఆలయమని, ఆయన ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? అందుకే మనం పాడతాం కదా, హృదయమే నీ ఆలయం క్రీస్తు అనే ఒక పాట చాలా కాలం క్రితం వచ్చింది. కాబట్టి దేవుని ఆత్మకు, పరిశుద్ధాత్మకు ఆలయంగా, నిలయంగా మన హృదయాన్ని ఉంచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత మనము నింపబడతాం. దేవా, నీ ఆత్మతో నన్ను నింపండి, నీ ఆత్మ చేత నా హృదయంలో నింపుదల కలుగు చేయండి, నివసించండి అని పేతురులో మనం చూసినట్టుగా మనం దేవుణ్ణి అడగాలి. ఆయన మనలో నివసించి, ఆయన మనలో ఉండి మనల్ని తన చిత్తానుసారంగా నడిపించుట కొరకు ఈరోజు తన ఆత్మతో నిన్ను నింపాలని అనుకుంటూ ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, ఇతడు పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు నడిపించబడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా నీతిమంతుడు, రెండవదిగా నిబద్ధత కలిగిన వాడు, మూడవదిగా నిరీక్షించువాడు, నాలుగవదిగా నింపబడినవాడు. 2:25 మనం చూస్తే ఒక మాట ఉంటుందండి. ఏమని ఉంటుందంటే 26లో, అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని నియమించబడ్డాడు. 5వదిగా నియమింపబడినవాడు. ఎందుకు? ప్రభువును చూచుట కొరకు. ఆ దేవాలయంలోనికి బాలుడిగా యేసుక్రీస్తు ప్రభువారు తీసుకుని రాబడినప్పుడు ఆయనను ఎత్తుకొని ఆయన ఆరాధించుట కొరకు దేవుడు ఆయనను నియమించాడు. ఆ పని కొరకు, ప్రత్యేకమైన పని కొరకు, అంతటి వృద్ధాప్యంలో కూడా మరణము చూడకుండా ఆయన నియమింపబడ్డాడు. 5వది నియమింపబడుట, దేవుని పని కొరకు. అతడుకు ఏ పని పెట్టాడు? బాలుడైన యేసుక్రీస్తును దేవాలయములో స్వీకరించే పనికి నియమింపబడ్డాడు. సహోదరుడు, సహోదరి, నీ క్రైస్తవ జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా దేవుని పని కొరకు, దేవుని పనిలో దేని కొరకు నువ్వు నియమింపబడ్డావు? నీవు ఏ పని కొరకు ఏర్పాటు చేయబడ్డావు? అది నీవు గుర్తెరిగావా? ఏ పని నిమిత్తం? ఇక్కడ చాలామంది బిడ్డలు నేను చూశాను. 2 సోదరులు, ఒక సహోదరుడు చక్కని పాటలు పాడాడు, ఒక సహోదరుడు చక్కగా ఈ సిస్టమ్ అంతా మెయింటైన్ చేస్తున్నాడు, ఇంకొక సహోదరుడు సౌండ్ సిస్టమ్ దగ్గర ఉండి చక్కగా, ఇవన్నీ టాలెంట్స్. అవన్నీ కూడా ఏంటంటే దేవుని మందిరపు పనిలో వారు ఆయా చోట్ల ఉండి ఆ పని చేయుట కొరకు నియమింపబడిన వారు. నేను అడుగుతూ ఉన్నాను, ఈ నూతన సంవత్సరంలో దేని కొరకు నువ్వు నియమింపబడ్డావో ట్రై టు ఫైండ్ అవుట్. ఒకవేళ ఇంతవరకు నీ క్రైస్తవ జీవితంలో, దేవుని పనిలో, సేవలో మారు మనసు పొందిన తర్వాత ఏ పని చేయుట కొరకు నువ్వు నియమింపబడ్డావో, నిర్ణయించబడ్డావో నీవు గుర్తెరిగి ఉండకపోతే, ఇంతవరకు పరీక్షగా ఆలోచించి తెలుసుకొని ఉండకపోతే, ఈ సంవత్సరంలోనైనా ట్రై టు ఫైండ్ అవుట్. మందిరంలో నీ స్థానం ఏంటి? దేవుని పనిలో నీ స్థానం ఏంటి? దేవుని సేవలో నీ స్థానం ఏంటి? సువార్త పనిలో నీ స్థానం ఏంటి? దేని కొరకు దేవుడు నిన్ను రక్షించుకొని నియమించాడు? ఆలోచన చేయి. ఈ నూతన సంవత్సరంలో
మొదటిగా సిమియోను నీతిమంతుడు, రెండవదిగా నిబద్ధత కలవాడు, మూడవదిగా నిరీక్షించువాడు, నాలుగవదిగా నింపబడినవాడు, ఐదవదిగా నియమింపబడినవాడు, ఆరవదిగా మనం చూస్తే 26 రోజులు మనం చూస్తాం, ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. హీ ఎంటర్డ్ ఇన్ టు ది టెంపుల్. నేనంటాను దేవాలయంలో నిలిచాడనమాట. ఆరవదిగా నిలచినవాడు. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ జీసస్ అండ్ హీ ఎంటర్డ్ ఇన్ టు ది టెంపుల్ అండ్ హీ వాజ్ స్టాండింగ్ ఇన్ ది టెంపుల్. దేవుని యేసుక్రీస్తు కొరకు నియమింపబడిన వాడై ఎదురు చూస్తూ దేవాలయములో ప్రవేశించి అక్కడ నిలిచి ఆయన కొరకు ఏం చేస్తున్నాడండి? కనిపెడుతూ ఉన్నాడు. నిలిచినవాడు. నేను అడుగుతూ ఉన్నాను, ప్రియమైన సహోదరుడు సహోదరి, 2024 సంవత్సరంలో 52 ఆదివారాలు మీరు చూచుంటారు. మరి మీకు నియామక ప్రార్థన కూడా ఎప్పుడు జరుగుతుందో నాకైతే తెలియదు. వారంలో ఒకరోజు జరుగుతుందో 2 రోజులు నియామక కూటం జరుగుతుందో నాకైతే తెలియదు. మా సంఘంలో అయితే 2 రోజులు జరుగుతుంది, బుధవారం శనివారం. శుక్రవారం ప్రత్యేకమైన ప్రార్థన పగలు జరుగుద్ది. సహోదరుడా సహోదరి, దేవుని ఆలయములో నిలువబడినట్టుగా, అంటే దేవుని ఆలయంలో స్థిరపడే జీవితం నీకుందా? నిలువబడి అంటే దేవుని ఆలయంలో ప్రవేశించి ఆయన కొరకు ఆయన మందిరమును ప్రేమించి 52 ఆదివారాలు, ఒక్క ఆదివారం కూడా మానకుండా అన్ని ఆదివారాలు 2024లో నేను అటెండ్ అయ్యాను అన్నవారు ఎవరైనా ఉంటే మంచిది, చాలా మంచిది. ఒకవేళ లేకపోతే ఈ సందర్భంగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాను. వృద్ధాప్యంలో ఉన్న సిమియోను దేవాలయంలోనికి వెళతా ఉన్నాడు. హీ లవ్డ్ ది వెరీ శాంక్చురీ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరమును ప్రేమించాడు. దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని సన్నిధిలో వెళ్ళి నిలిచి యేసుక్రీస్తు రావటం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నేనంటాను, ఇది తీసుకుని నేను చెప్తా ఉన్నాను, మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. దేవుని ఆలయమునకు క్రమంగా వెళ్ళే చర్చ్ గోవర్గా మీరు ఉండాలి. ఈ 2025లో ఒక్క ఆదివారం కూడా నేను మందిరమును మానను అని ఒక తీర్మానం కనుక మీరు చేసుకుంటే, నో మ్యాటర్ వాట్, ఏమైనా రానివ్వండి, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తాను. దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళటం అంటే ఏంటి? అక్కడ మందిరంలో నిర్వర్తించవలసిన అన్ని క్రియలు నిర్వహించాలి. 100వ కీర్తనలో చెప్పబడినట్లుగా పాటలు పాడుతూ వెళ్ళాలి, దేవుని మందిరంలో నిలబడాలి, వట్టి చేతులతో వెళ్ళకూడదు, కృతజ్ఞతార్పణలు చెల్లించాలి. ఇవన్నీ చెల్లించు దేవుని ఆలయమునకు కట్టుబడిన జీవితం 2025లో కలిగి ఉంటారా? 52 ఆదివారాలు కూడా వెళ్ళటానికి ఆయత్తపడతారా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. నా జీవితంలో నేను నేర్చుకున్నది ఒకటి, దేవుని మందిరమును ఎట్టి పరిస్థితుల్లో నా బాల్యం నుండి కూడా నేను పోగొట్టుకునేవాడిని కాదు, ఎన్నడూ పోగొట్టుకునేవాడిని కాదు. ఎలాంటి ఆటంకం. విచిత్రం ఏంటంటే దేవుని ఆలయమునకు వెళ్లకుండా అపవాది ఆటంకాలు కల్పిస్తూ ఉంటాడు ఏదో ఒక రీతిగా. అలాంటి ఆటంకంలో మనం ఏం చేయాలండి? అధిగమించాలి. 2025 సంవత్సరంలో దేవుని మందిరములో నాటబడిన అనుభవం 92 కీర్తన 13, 14లో ఉన్నట్టుగా స్థిరులుగా 23:6లో చూస్తాం. కీర్తనలో చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేస్తానంటా ఉన్నాడు. సహోదరుడా, ఆ రీతిగా ఈ సంవత్సరం దేవుని మందిరమును ప్రేమించాలి. సిమియోను దేవుని మందిరములోనికి వెళ్ళాడు. 29 ఆ వచనాలకు మనం వెళ్ళిపోతే అక్కడ మనం చూస్తే చాలా స్పష్టంగా ఒక మాట ఉంది. ఏమనుందంటే, అక్కడ మరియతో చెబుతా ఉన్నాడు, ఆమె ఎదుర్కొనబోవున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో జరగబోయేది ఆయన చెబుతా ఉన్నాడు. ఖడ్గము దూసుకుపోతుందని చెప్తా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును గూర్చి సిమియోను ఏం చేశాడండి? ప్రవచించాడు. సిమియోను ప్రవచించాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును గూర్చి. సహోదరుడా సహోదరి, నేనంటాను 7వదిగా నిశ్చయంగా చెప్పాడు. జరిగేది ఖచ్చితంగా
ఇలా జరుగుతుందని చెప్పాడు. 1 నీతిమంతుడు, 2 నిబద్ధత కలిగిన వాడు, 3 నిరీక్షణ కలిగిన వాడు, నిరీక్షించేవాడు, 4 నియమింపబడినవాడు, 5 నియమింపబడినవాడు, 6 నిలచినవాడు, 7వదిగా నిశ్చయంగా చెప్తున్నాడు. జరగబోయేది ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూస్తే చాలా స్పష్టంగా ఒక మాట కనబడుతూ ఉంది. అంచె దినములలో ఆయన తన ఆత్మ ఆయన బిడ్డల మీద కుమ్మరిస్తాడని. అప్పుడు వృద్ధులు, బాలురు, యవనులు ఏం చేస్తారంట? కలలు కంటారని, ప్రవచిస్తారని చెప్పబడింది. సహోదరుడా, సహోదరి, ఈ 2025వ సంవత్సరంలో దేవుని ఆత్మచేత నింపబడిన మనం ఈ మెట్టుకు మనం ఎదగాలి. ఏ మెట్టు అంటే ప్రవచించు స్థాయికి మనం ఎదగాలి. మన జీవితమును గూర్చి, మన భవిష్యత్తును గూర్చి, పిల్లలను గూర్చి, భవిష్యత్తును గూర్చి దేవుడు మనకు తెలియచేస్తాడు. ఎప్పుడంటే ఆయన కొరకు నిరీక్షిస్తూ కనిపెట్టినప్పుడు, దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు ఈయన నిశ్చయంగా చెప్పగలిగే స్థాయికి ఎదిగాడు. దేవుడు తన చిత్తాన్ని తన జీవితంలో బయలుపరిచే స్థాయికి సిమియోను ఎదిగాడు. మరి నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? నువ్వు ఎదుగుతున్నావా? 2025వ సంవత్సరంలో ఆ రీతిగా ఎదిగి ఇంత ఉన్నతమైన స్థానంలో ఉన్న సిమియోను ఏం చేశాడు తెలుసా? చాలా చాలా తగ్గించుకొని నాథా అంటా ఉన్నాడు, నీ దాసుని అంటా ఉన్నాడు. బాలుడైన యేసు ఎదుట అంతటి గొప్పవాడయిండి తగ్గించుకుంటూ ఉన్నాడు. ఇన్ని లక్షణాలుంటే మన దైనందిన జీవితంలో గర్వమునకు, అతిశయమునకు తావుండదండి. మన అన్ని విషయాలు కూడా మనం తగ్గించుకున్న వారంగా ఉంటాం. అంత మాత్రం కాదు, అతడు దేవునిని ఘనపరిచాడు. సహోదరుడా, సహోదరి, మనము కూడా సిమియోను దేవునిని ఘనపరిచినట్లుగా నీవు నేను కూడా ఈ రీతిగా తగ్గించుకున్న వారమై ఘనపరుస్తూ ఈ 17 లక్షణాలు మన జీవితంలో సంపాదించుకుని ఈ నూతన సంవత్సరం నూతనంగా మార్చుకుని ఆశీర్వాదకరంగా ముందుకు సాగగలగటానికి దేవుడు సదా మనందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ వందనాలు.